జననము ప్రజలందరికీ సంబరం. ప్రభు యేసుని జననము ప్రజలందరికీ సంబరం. మరియమ్మ యోసేపు యేసుని ముద్దాడగా కాపరులు జ్ఞానులు దూతలు స్తుతించెను. సమయోను అన్న నోరార కొనియాడెను. ఆనందించి అర్పణలిచ్చి హల్లెలూయా అని పాడేదం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. బెత్లెహేములో పశువుల పాకను చూడు, ఆ పశువుల పాకలో పశువుల తొట్టెను చూడు, ఆ పశువుల తొట్టెలో పసిబాలుని చూడు, ఆ పసిబాలులో దాగి ఉన్న ప్రేమ కరుణను చూడు. బెత్లెహేములో పశువుల పాకను చూడు, ఆ పశువుల పాకలో పశువుల తొట్టెను చూడు, ఆ పశువుల తొట్టెలో పసిబాలుని చూడు, ఆ పసిబాలులో దాగి ఉన్న ప్రేమ కరుణను చూడు. రారాజు ఇలా పుట్టాడు, రక్షణనే మనకు తెచ్చాడు. రారాజు ఇలా పుట్టాడు, రక్షణనే మనకు తెచ్చాడు. మరియమ్మ యోసేపు యేసుని ముద్దాడగా కాపరులు జ్ఞానులు దూతలు స్తుతించెను. సమయోను అన్న నోరార కొనియాడెను. ఆనందించి అర్పణలిచ్చి హల్లెలూయా అని పాడెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. గగన వీధిలో నడిచే తారను చూడు, ఆ తారను వెంబడించే జ్ఞానులను చూడు, ఆ జ్ఞానులు అర్పించిన అర్పణలు చూడు, ఆ అర్పణలలో దాగి ఉన్న యేసు రాజుని చూడు. గగన వీధిలో నడిచే తారను చూడు, ఆ తారను వెంబడించే జ్ఞానులను చూడు, ఆ జ్ఞానులు అర్పించిన అర్పణలు చూడు, ఆ అర్పణలో దాగి ఉన్న యేసు రాజుని చూడు. దీనుడై ఇలా పుట్టాడు, దీవెనలో మనకు తెచ్చాడు. దీనుడై ఇలా పుట్టాడు, దీవెనలో మనకు తెచ్చాడు. మరియమ్మ యోసేపు యేసుని ముద్దాడగా కాపరులు జ్ఞానులు దూతలు స్తుతించెను. సమయోను అన్న నోరార కొనియాడెను. ఆనందించి అర్పణలిచ్చి హల్లెలూయా అని పాడెదం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, 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 హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మేసయ్యా, నన్ను నడిపే యేసయ్యా,
నన్ను కాచే మేసయ్యా నీకే స్తోత్రము అయ్యా నీకే స్తోత్రము సంగమంతా నీకే అయ్యా అయ్యా నీకే స్తోత్రము అయ్యా నీకే స్తోత్రము. Thank you, Jesus. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నా గుడారముపై నిలిచిన నాదు దైవమా నా గుడారముపై నిలిచిన నాదు దైవమా నన్ను నడిపే యేసయ్యా యేసయ్యా నన్ను కాచే మేసయ్యా నన్ను నడిపే యేసయ్యా యేసయ్యా నన్ను కాచే మేసయ్యా కొనుకడు నిద్రపోడు కొనుకడు నిద్రపోడు గుడి ప్రక్కనే ఉండు దేవుడు కొనుకడు నిద్రపోడు గుడి ప్రక్కనే ఉండు దేవుడు తన రెక్కల పైలను మోయును కను పాపవలీలను కాపాడును తన రెక్కల పైలను మోయును కను పాపవలీలను కాపాడును నన్ను నడిపే యేసయ్యా సగమంతా చేతులెత్తి బిగ్గరగా స్వరమెత్తి కాచే మేసయ్యా నన్ను నడిపే యేసయ్యా నన్ను కాచే మేసయ్యా నీకే స్తోత్రములు అయ్యా నీకే స్తోత్రములు యేసయ్యా
కొంచెం బిగ్గరగా. నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే యేసయ్యా, నీకే స్తోత్రములు అయ్యా, మీకే హృదయపూర్వకంగా మన చేతులెత్తి నీకే స్తోత్రములు అయ్యా, మీకే స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాలం మనం అందరం ప్రార్థనా పోరాటంలో కలుసుకునే అవకాశాన్ని జీవంగల దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు నామంలో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, నీ కృప కొరకై వందనాలు, నీ ప్రేమ కొరకై వందనాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. మిమ్మల్ని ఆరాధించి మీ వాక్యాన్ని విని మీ సన్నిధిలో ప్రార్థన చేసుకునే అవకాశాన్ని ఈ ప్రార్థన పోరాటం ద్వారా మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, చక్కటి వాక్య సందేశాన్ని ఈరోజు మనం వినబోతున్నాం. ప్రేమ చేసే గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ వచనాన్ని కూడా చదువుదాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడలు చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రేమ ఏం చేస్తుంది అని అంటే, మొదటిగా తప్పించుచున్న ప్రేమ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. జీవము గల దేవుడు తన ప్రేమను వెల్లడి చేసి బయలుపరిచి చూపించి మనకు ఆ ప్రేమనిచ్చి తన యొక్క సహాయమును మనకు దయచేసి దైవోగ్రత నుంచి మనల్ని తప్పించి సహాయపడి కృప చూపించారు. ఈ దేవుడు ఎలా ఉన్నాడు? ప్రేమ గలవాడు, కరుణా సంపన్నుడు. మనము మన పాపాల్లో చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ప్రేమ తప్పించును, ప్రేమ బ్రతికించును. ఉగ్రతను తప్పించును, దేవుని ప్రేమ మనలను బ్రతికించును. చచ్చినటువంటి మనలను, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మనలను ప్రేమగల దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. నేను బ్రతుకుచున్నాను గనుక మీరును బ్రతుకుదురు అని ప్రభు చెప్పాడు. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి నీ చనిపోడని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. నా ప్రియ స్నేహితులారా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ప్రేమ ఉగ్రత నుంచి తప్పించేది, దేవుని ప్రేమ మనలను బ్రతికించేది, పాపములో నుంచి బ్రతికిస్తుంది, అలాగే మరణములో నుంచి జీవములోనికి నడిపిస్తుంది. ఆ తదుపరి ఆ ప్రేమ మనందరినీ కూడా ఏం చేసేదిగా ఉంది అని అంటే
రక్షించేదిగా ఉంది. ప్రేమ మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ఈ లోకములో ప్రేమ అనే పేరుతో ప్రజలను భక్షిస్తూ తినివేస్తూ ఎన్నో రకాలైన మోసాలకు గురి చేస్తున్నటువంటి లోకంలో మనం ఉన్నాం. కానీ దేవుడు మాత్రం ఉగ్రత నుంచి తప్పించి చచ్చిన మనలను బ్రతికించి తన ప్రేమ చేత ఈరోజు ఆ ప్రేమమయుడైన దేవుడు మనకు ఆయన ఏమనుగ్రహిస్తున్నాడంటే రక్షణను ఆ ప్రేమ చేత కృప చేత అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఉచితంగా అనుగ్రహించు ఉన్నటువంటి ఈ రక్షణను మనం పొందడానికి నేనేం చేయాలి? యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాన్ని క్షమించండి, ఇదిగో నా హృదయం నీ కొరకు తెరుస్తున్నాను, నాలోకి రండి ప్రభువా అని నువ్వు ఆయన ఆహ్వానిస్తే గొప్ప రక్షణ నీకు సొంతమవుతుంది. రక్షణ ద్వారా సర్వశక్తుడైనటువంటి దేవుడు తన రాజ్యములో స్థానాన్ని, పేరును, పరలోక భాగ్యాన్ని మనకు దయచేసేటటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఈరోజు ప్రేమ ఏం చేస్తుంది? తప్పించును. ప్రేమ ఏం చేస్తుంది? బ్రతికించును. ప్రేమ ఏం చేస్తుంది? రక్షించును. అంత మాత్రమే కాదు, ఈ ప్రేమ గల దేవుడు, దయగల దేవుడు ఆయన మనకందరికి కూడా తన రాజ్యాన్ని అనుగ్రహించటానికి తన ప్రేమ ద్వారా ఈ కార్యాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి క్రిస్మస్ సమీపంగా వస్తున్నటువంటి ఈ దినాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్రిస్మస్ సమీపంగా వస్తున్నటువంటి ఈ దినాల్లో జస్ట్ లెట్ us ponder upon the love of God. దేవుని ప్రేమ మీద మన దృష్టి పెడదాం. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని ప్రేమను అర్థం చేసుకుందాం. ఆ ప్రేమ గల దేవుని అడుగు జాడల్లో మనం నడుద్దాం. ఆ విధంగా దేవుడు తన కృప, తన సహాయాన్ని మనకు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, నీ ప్రేమ చేత మమ్ములను తప్పించి బ్రతికించి రక్షించి నీ రాజ్యానికి వారసులుగా చేస్తున్నందుకై వందనాలు. మేము నీ ప్రేమను మరింత ఎక్కువగా ధ్యానిస్తూ అర్థం చేసుకుని నీ ప్రేమ కొరకు బ్రతకడానికి నీ సహాయం మాకు దయచేయండి. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరత తీర్చండి. ఈ ఉదయకాలం ఎవరు బలహీనులుగా ఉన్నా ప్రేమగల దేవా, నీ చెయ్యి చాపి నీ బిడ్డలు ముట్టండి. గొప్ప స్వస్థత దయచేయండి. మంచి ఆరోగ్యం ఇచ్చి నూతనమైన కృప దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. మరొక అద్భుతమైన సందేశంతో రేపు మళ్ళా కలుసుకుందాం. కృప మీకు తోడైనను గాక. ఆమేన్.